హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా విక్కీ బాబు డైలీ ఇలా బిస్కెట్ అయితే అలవాటు చేశాను. చిన్నప్పటి నుంచి అంటే తను 6 మంత్స్ నుంచే పాలల్లో బిస్కెట్ వేసి కలిపి తినిపించడం అయితే అలవాటు చేశాను. ఇప్పటి వరకు కూడా అదే ఇక వాళ్ళ డాడీ తినిపిస్తేనే తింటాడు. ఇంకా తన డ్యూటీ నుంచి రాగానే తన కోసం వెయిట్ చేసేనే అతను తినిపిస్తేనే తింటాడు. సో ఈరోజైతే ఇంకా అది అయిపోగానే ఇంకా వంటకి అయితే మొదలుపెట్టాను. ఇంకా 9 మంత్స్ పడ్డ కాడి నుంచి నా కష్టాలు అయితే ఇంకా అంతే ఉంటాయి. ఎవరైతే చేయరు కదా, నా పని నేనే చేసుకోవాలి. సో ఇంకా బీరకాయ కర్రీ అండ్ పప్పు కూడా రెడీ చేద్దామని అయితే వెజిటేబుల్ కట్ చేసుకున్నాను. డైలీ 2 ఎగ్స్ తినమని చెప్పారు కాబట్టి మనకు ప్రెగ్నెన్సీలో 2 ఎగ్స్ అయితే కంపల్సరీగా అయితే తినాలండి. ఎందుకంటే నార్మల్ డెలివరీ అప్పుడు మనకైతే బలం ఉండటానికైతే ఈ ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలి. ఇంకా బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా పక్కనైతే ఇంకా పప్పు కూడా పెట్టుకున్నాను. బీరకాయ కర్రీ ఎందుకు తింటున్నానంటే, ఉమ్మనీరు తక్కువ ఉండటం వల్ల మనకి బీరకాయ కర్రీ తింటే ఉమ్మనీరు అయితే పెరుగుతుందని చెప్పారు నాకు లాస్ట్ వీక్ అయితే. అంటే ఇప్పుడు నార్మల్గానే ఉందని చెప్పారు. సో ఇంకా పెరగటానికి కోసం అని పెట్టాను. ఇంకా డైలీ కాకుండా డే బై డే పప్పు అయితే పెట్టుకున్నాను. ఇంకా పప్పు కూడా పెట్టుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నేను గారెలు చేద్దామని అయితే పిండి నానబెట్టేసరికి గారెలు కాస్త పునుగుల్లాగా అయిపోయినాయి. ఇంకా మినప గారెల్లాగా చేసుకుందామని ఈవినింగ్ స్నాక్ చేశాను. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంకా విక్కీ బాబుని అయితే పార్కు తీసుకొని వెళ్ళాము. ఇంకా డైలీ ఉండేది కదా, రొటీన్గా వాకింగ్ చేద్దామని అండ్ ఇంకా విక్కీ ఆట ఆడిపిద్దామని. తనైతే మంచిగా ఆడుకుంటుంది కానీ నేనైతే వాకింగ్ చేయలేకపోతున్నాను. సో ఇంకా డేస్లోనే ఉంది డెలివరీ డేట్ అయితే. ఎన్ని డేస్ అని అయితే చెప్పలేము. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలే. నెక్స్ట్ వీక్ అయితే నా చెకప్ అప్పుడైతే మళ్ళీ చెప్తారు డెలివరీ డేట్ అనేది. వాకింగ్ చేయటం అనేది అయితే మానట్లేదు. వాకింగ్ చేసేయటం, ఎక్సర్సైజ్ అలా అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంక ఇలా వాళ్ళ డాడీతోనైతే బాగా ఆడుకోవటం నేర్చుకుంది కాబట్టి ఇంకా మా విక్కీ డైలీ ఇలా అయితే ఆడిపిస్తున్నాను. సో ఇంక ఈరోజైతే మొత్తానికైతే అన్ని గేమ్స్ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని మీద ఆడుకొని అయితే ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంకా దీని మీద అయితే తనకి మస్తు భయం అవుతుంది. ఇంకా వాళ్ళ నాన్న పట్టుకునే కొద్దీ కింద నిన్ను ఆడను అని అంటున్నాడు. ఇంకా అలానే కొద్దిసేపు అయితే మొత్తం వాళ్ళ నాన్న ఉంటే ప్రతి ఒక్కటి తెప్పించుకొని అయితే వస్తాడు. ఇంకా నేనుంటే ఇంకా ఎక్కువ ఏడుస్తాడు కానీ ఏం ఆడడు. ఇంక ఈ మధ్యనైతే అసలు క్రికెట్ కానీ అలాంటిది అయితే ఏం ఆడట్లేదు. నిన్న చర్చికి వెళ్ళినప్పుడైతే ఒక బ్యాట్ అయితే తీసుకున్నాం మేము. ఆ వీడియో కూడా పెట్టాను నేను. ఆ బ్యాట్కి వచ్చేసి ఏంటంటే స్పెషల్ ఇదే బ్యాట్. ఇంకా దాని మీద విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ అయితే ఉంటారు. సో నాకు వచ్చేసి నేనైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్, మా హస్బెండ్ వచ్చేసి రోహిత్ ఫ్యాన్. ఇంకా 2 బొమ్మలు ఉన్నవైతే నేను పెట్టుకొని వచ్చాను. ఇంకా విక్కీ క్రికెట్ బాగా ఇష్టం కాబట్టి నేనైతే క్రికెట్ అయితే ఆడిపిద్దామనేది బ్యాట్ తీసుకొని, అలాగే ఇంకా ఆకుకూరలు కూడా బాగా తినాలని ఆకుకూరలను ఇంకా కొన్ని కూరగాయలు అయితే ఇంట్లోకి తీసుకొని వచ్చాను. ఇంకా మార్కెట్ అయితే ఈరోజు ఉంది కాబట్టి డైలీ ఇంకా ఆకుకూరలతో తినాలి అని చెప్పేసి మనము కూరలలో ఎక్కువైతే ఆకుకూరలు అయితే తీసుకోమని చెప్తారు. సో నేనైతే ఇంకా పాలకూర ఇలాంటివి అయితే ప్రతి ఒక్కటి ఇంకా ఆఫ్టర్ డెలివరీ తర్వాత తినకూడని ఏమన్నా ఉంటే అవి అయితే పట్టుకొని వచ్చాను. ఇంకా గోంగూర తినకూడదు కాబట్టి ఇంకా సో గోంగూర అలాంటివి అయితే పెట్టుకొని వచ్చాను. సో ఈరోజు వచ్చేసి ఇది వ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీగా ఒక కామెంట్ అయితే చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.